ఇప్పుడు జిల్లాల వార్తలు చూద్దాం. కరువుతో అల్లాడుతున్న నిజామాబాద్ జిల్లాను ఆదుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. సీఎం కేసీఆర్ నిజామాబాద్ పర్యటనలో జిల్లాలోని సమస్యలపై బహిరంగ లెటర్ విడుదల చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడంతో పాటు రైతులు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. వరంగల్ జిల్లా హన్మకొండలో కొత్తగా నిర్మించిన మార్కెట్ ప్రారంభించారు ఎంపీ దయాకర్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. రైతులు పండించిన కూరగాయలకు గిట్టుబాటు ధరతో పాటు ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందించాలనే ఉద్దేశంతో మార్కెట్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దళారులు లేకుండా రైతులు కూరగాయలు మార్కెట్కు తీసుకొచ్చి అమ్ముకోవచ్చన్నారు. మార్కెట్లో ఇకపై ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని సూచించారు. వరంగల్ జిల్లా ఘనపురం మండలంలోని చెల్పూరు కేటీపీపీలో సాంకేతిక లోపంతో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. తరచూ కేటీపీపీలో విద్యుత్ నిలిచిపోవడంతో కోట్ల రూపాయల నష్టం వస్తుందంటున్నారు కార్మికులు. నల్లగొండ జిల్లాలో సీఎం కేసీఆర్ ఫోటోకి పాలాభిషేకం చేశారు టీఆర్ఎస్ మహిళా నేతలు. మార్కెట్ కమిటీల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు తీసుకోలేని నిర్ణయాన్ని తీసుకుని కేసీఆర్ మహిళలకు అవకాశం కల్పించడం అభినందనీయమని అన్నారు.